నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ దుమ్మెత్తి పోస్తున్నారు. మరి ముఖ్యంగా అమరావతికే చేస్తున్నారు, మొత్తము రాష్ట్రంలో ఏమి పరిపాలన లేదని చెప్పి వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం ప్రతి ఒక్కటి చేస్తూ ముందుకు వెళ్తానే ఉంటారు. వాళ్ళు దుమ్మెత్తి పోయటం ఒక్కటే తప్పించి ఇంకా వాళ్ళు చేసేది ఏమీ లేదు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు అమరావతిని ఏ విధంగా చేశారు, రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా చేశారు ప్రజలు అందరికీ తెలిసింది. అందుకే 11 సీట్లకి కూర్చోబెట్టారు వైసీపీ పార్టీని. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, గత 5 సంవత్సరాల్లో అమరావతిని కావచ్చు, ఇటు రాష్ట్ర పరిపాలన కావచ్చు, ఏమి చేసింది లేదు. అందుకే 11 సీట్లు కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు అయితే ఏం చేస్తున్నారు, మొత్తం అమరావతికే చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా వీళ్ళు చేసే వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతి, వీళ్ళు గగ్గోలు పెట్టారు. అవును, 3 రాజధానులు అన్నారు, 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇది దక్షిణాఫ్రికాని మేము ప్రామాణికంగా తీసుకుందామని చెప్పారు. కానీ ఏది కూడా ముందుకు తీసుకెళ్లేదు. అటు విశాఖపట్నం కావచ్చు, కర్నూలు కావచ్చు. అయితే అమరావతి అయితే దాని మీద విషం కక్కుతానే ఉన్నారు. ఇప్పటికీ చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా విషం కక్కుతానే ఉన్నారు. ఏదైనా రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉన్న తర్వాత ముందుగా ఆ రాజధానికి రూపురేఖలు రావాలి. ఆ రూపురేఖలని వాళ్ళు చిదిమేశారు. దాన్ని తిరిగి మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు చేస్తున్నారు. రాజధానికి సంబంధించి దానికి వచ్చే నిధులు ఏదైనా సరే ₹1 కూడా పక్కకెళ్లే పని లేకుండా రాజధాని ప్రాంతానికే మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పని, రాజధానిలో మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పని, రాజధాని పనుల కోసమే ఖర్చు పెట్టాలని చెప్పని ఆ రుణాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, కేంద్రం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సిఆర్డీఏ నిబంధనలు కూడా అదే చెబుతున్నాయి. ఆ విషయానికి మంత్రిగా చేసిన ఆయనకు తెలియదా? అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని. దానికి వచ్చినటువంటి ఏ రుణాలు తీసుకున్నా కూడా అదే తీర్చుకుంటుంది. బడ్జెట్లో దానికి పెద్దగా కేటాయించింది కూడా ఏం లేదు. 6,000 చిల్లర మాత్రమే కేటాయించడం. మిగిలిన అన్ని కూడా రుణాలు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపాయన అందజేస్తా ఉంది, గ్యారంటీగా ఉండి. మిగిలిన రుణం తెచ్చుకుంటున్నారు. దాని పనులు అట్లా మొదలు పెడతా ఉన్నాయి. ఈ రోజు నవనగరాలుగా అక్కడ తీర్చిదిద్దాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజధానిని మొట్టమొదటి ఆయన అనుకున్నప్పుడే నవనగరాలు రూపురేఖలన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఈయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి వాళ్ళప్పుడు కూడా ఈయన మంత్రిగా పనిచేశారు. మొన్న ధర్మాన సోదరులు ఇద్దరు పంచుకున్నారు. ఒకళ్ళు 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు. వీళ్ళు ఉత్తరాంధ్ర అనేది ఈ రోజు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గజాల లెక్కన అటు తండ్రి కొడుకు ఉత్తరాంధ్రాన్ని దోచుకున్నారు. గజాల లెక్కన అమ్ముకుంటూ దోచుకున్నారు. వాళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళు ఏం చేశారో తెలుసు. ఈయనే మాట్లాడాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారా అన్నట్టు. ఈ రోజు మళ్ళీ ఈ కొత్త రాగాన్ని అందుకున్నాడు. అధికారంలో లేనప్పుడు మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు దానికి ఏం జరిగింది? ఈ రోజు ఉత్తరాంధ్రాన, రాయలసీమన, లేకపోతే వేరే చాటని చూడకుండా వచ్చే పరిశ్రమల్ని ఏ ప్రాంతంలో అయితే అనువుగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అమరావతికి రాలేదుగా. ఆర్సెల్ఆర్ మెట్ల వచ్చింది, అమరావతికి రాలేదుగా. టీసీఎస్ వచ్చింది, అమరావతికి రాలేదుగా. ఇట్లా చెప్పుకుంటా వెళ్తే మనకి ఇప్పుడు ఓ చాంతాడంత అవుతుంది. ఉత్తరాంధ్రలో కలెక్టర్ కార్యాలయం కానించి అన్ని కార్యాలయాలు తాకట్టు పెట్టారు మీ హయాంలో. ఈ రోజు అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమలు వచ్చినందువల్ల ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. రేపు పొద్దున ఏదన్నా మనకు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది అభివృద్ధి అంటే. ఇప్పుడు సంపద సృష్టించడం అంటే దాన్ని అంటారు. అంతేగాని పథకాల కోసం ఖర్చు పెట్టుకుంటూ ₹1 కూడా ఆదాయం లేకుండా రాష్ట్రానికి ఉన్న ఆస్తులు తాకట్టు పెడితే అది అభివృద్ధి ఎలా అవుతుంది, సంపద సృష్టించడం ఎలా అవుతుంది? ఈ రోజు ఈ పరిశ్రమని వచ్చిన తర్వాత రేపు పొద్దున గ్రౌండింగ్ అవుతున్న తర్వాత ఒక్కొక్క పరిశ్రమకి ఎన్ని లక్షల మంది ఈ రోజు ఉపాధి కల్పన జరుగుతుందో చూస్తున్న తర్వాత వాటి ఆదాయంతో రాష్ట్రంతో పాటు ఈ రోజు రేపు పొద్దున 16 లక్షల మంది చిల్లరకి ఉద్యోగ కల్పన జరగబోతుంది. ఇప్పుడు 23 లక్షల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు 20 నెలల కాలంలోనే. వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఇప్పటికే వాళ్ళు 16 లక్షల మంది చిల్లరకి ఈరోజు ఉద్యోగ కల్పనకి అవకాశం కలగజేశారు. దీంతో పాటు వాళ్ళు రాష్ట్రానికి సంబంధించి అమరావతి ఒకటే రాజధాని అని చెప్పారు. మీలాగా 3 రాజధానులు అనలా. మీరు 3 రాజధానులు అన్నా కూడా మీకు ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు ఉంటే 32 నియోజకవర్గాలు కూటమికి కట్టబెట్టారు. అంటే మీ మాటలు నమ్మలేదు. మీరు చేసిన మోసం జనాలకు అర్థమైపోయింది. ఇంకా వాళ్ళని రెచ్చగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తే మీరే ఇబ్బంది పడతారే తప్ప కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. నిజంగా ఆ ప్రాంతానికి ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే, ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దాని గురించి గలమెత్తండి. అంతేగాని రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారంటే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా, లేకపోతే శ్రీకాకుళంలో అభివృద్ధి చేయకుండా,
విశాఖపట్నంలో అభివృద్ధి జరగకుండా, అనంతపురంలో అభివృద్ధి జరగకుండా, కర్నూలులో అభివృద్ధి జరగకుండా, కడపలో అభివృద్ధి జరగకుండా, మరి ఉభయ గోదావరి జిల్లాలో జరగకుండా ఎక్కడ జరగాలి? ఎక్కడ జరగాలి? రాజధాని అంటే ఏంటి? ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి రాజధాని కదా. ఈ రోజు రాజధాని కేంద్రం గెజిట్ కూడా విడుదల చేయబోతుంది, చట్టబద్ధత తీసుకొస్తున్నారు. మరి అక్కడ కార్యాలయాలు కేంద్రానికి సంబంధించి కొన్ని మన 15 బ్యాంకు రంగ సంస్థలకు సంబంధించి 15 శంకుస్థాపనలు జరిగినాయి. నిర్మలా సీతారామన్ గారు వచ్చారు. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అక్కడ తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టలేదు కదా. పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఏ ప్రాంతానికి అనువుగా ఆ పరిశ్రమ ఉంటే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు, దాన్ని డెవలప్ చేస్తానే ఉన్నారు. ఇప్పుడు భోగాపురం వచ్చింది ఎక్కడ? మీ దగ్గరే కదా. ఈ రోజు ఇట్లాంటివన్నీ కూడా మీరు ముందుకు వెళ్తా ఉన్నాయి. ఈ ముందుకెళ్లే క్రమంలో భాగంగా దాన్ని చూసి తట్టుకోలేక ఇవన్నీ కనుక రేపు పొద్దున గ్రౌండ్ అయితే, ఇవన్నీ పనులు మొదలు పెడితే, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తే, ఇప్పటికే 11 స్థానాలకు పరిమితం చేశారు మమ్మల్ని, మా పరిస్థితి ఏందా అని చెప్పని మీ ఉనికిని కాపాడుకోవడం కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప, వాస్తవంగా అక్కడ ఏదన్నా నిజంగా సమస్యలు ఏదన్నా ఉంటే, నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దాని మీద ప్రశ్నించండి. శాసన మండలంలో మీరు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, వారు విశాఖపట్నం జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 2 ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రశ్నించండి. మీకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే తగుదనమ్మా అని చెప్పని ఈరోజు రాష్ట్రానికి వచ్చి 20 నెలలు అవుతుంది ఇప్పటికి. ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆ రోజు మీరు ఎవరిని తీసుకొచ్చి పెట్టుబడిదారులు గారు చూపించారో చూస్తూనే ఉన్నాం కదా. మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏమీ జరగట్లేదు, ఎక్కడా అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి మాట్లాడుతూ అమరావతిలో ఏమైనా చేస్తున్నారంటే ఎన్నాళ్ళు అవుతుంది? అమరావతి 20 నెలల్లో అమరావతిలో ఏం పనులు మొదలు పెట్టారు? గతంలో జరిగే పనులకి ఆటికి మళ్ళీ టెండర్లు పిలిచి మొదలు పెట్టారు. కొత్తగా వచ్చే పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు కదా. రాష్ట్ర సంపదను అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టలేదు కదా. కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. ఒక మంత్రిగా చేసినటువంటి సీనియర్ మంత్రి, సీనియర్ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. అవును సార్. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తూ నెల్లూరులో కానీ నిన్న మొన్నేమో పులివెందుల నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తుంది, ప్రజలకు అండగా నేను ఉంటాను మీకు అని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది ఇక్కడ? ఇవాళ కొత్తగా చెప్పేది ఏముంది? ఎప్పుడు పాడే పాట, పాడిందే పాటరా పాసిపడ దాసుడు అని చెప్పని అతను ఏ విధంగా చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. అతని గురించి అంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అనేది నా యొక్క అభిప్రాయం.